హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో హ్యాపీ ఎండింగ్ అనిపించింది నాకైతే. ఫ్యామిలీ వీక్ హ్యాపీ ఎండింగ్. కాకపోతే 3 రోజుల నుంచి పాపం ఏడ్చి 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 కళ్ళు వాసిపోయినాయి. లాస్ట్కి అయితే వాళ్ళ మదర్ వచ్చేసింది. వాళ్ళు హౌస్ మేట్స్ హ్యాపీ, మనం హ్యాపీ. మొత్తానికైతే హ్యాపీగా బిగ్ బాస్ అంటే ఇక్కడికి ఈ ఫ్యామిలీ వీక్ ఎండ్ అయింది. మళ్ళా మగా చీఫ్ వచ్చేసి మళ్ళీ అవినాష్ పోయాడు, ప్రేరణ వచ్చింది, మళ్ళీ అవినాష్ అయిపోయాడు. సో రెండోసారి ఫస్ట్ టైం అనుకుంటా మెగా చీఫ్ అవ్వటం. ఇట్స్ ఏ పాపం మంచి గ్రేట్ ఆపర్చునిటీ. అంటే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అని చెప్పేసి ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ కాన్ఫిడెన్స్ ఉన్నాడు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నోళ్ళు మాత్రం కాలేదు కదా. సో పృథ్వీ అవుతాడు కావచ్చు అని చెప్పేసి ఆలోచించారు, కానీ పృథ్వీ కాలేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే త్వరలో ఈ వీక్ మళ్ళీ నెక్స్ట్ వీక్ మాత్రమే మెగా చీఫ్ ఉంటారు, తర్వాత చీఫ్లు ఉండరేమో అని చెప్పేసి టాక్ అయితే వస్తుంది. మరి అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. చివరి మెగా చీఫ్ ఈయనవుతారా, దీని తర్వాత ఇంకొకరు అవుతారా తెలియదు. మొత్తానికైతే మెగా చీఫ్ అనే కాన్సెప్ట్ అయిపోతుంది అని నాకైతే ఇంటిమేషన్ అయితే వచ్చింది. మరి ఎంతవరకు కరెక్టో కింద కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ మనకి వచ్చేసేది అంటే పేర్న పాపం వాళ్ళ హస్బెండ్ కూడా రాడు అని చెప్పింది అనుకున్నారు. కాకపోతే మొత్తం ఆఖరికి వెళ్ళి మొత్తం అంతా తీసేసి కూసున్నాడు. తర్వాత వచ్చాడు, తర్వాత హ్యాపీ. మొత్తానికైతే ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ రారు అనుకున్నారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్లో వీళ్ళ హస్బెండ్, ఆయన మదర్ వచ్చేసిండు. బట్ అంత యాక్టివ్ పర్సన్ ఎలా అయిపోయాడో తేజ నాకు అర్థం కావట్లేదు. సో నిజంగా కూడా చాలా హ్యాపీ అనిపించింది. అది కూడా లాస్ట్కి మనం చూసాం కదా. ఇక మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే ప్రేరణను ఈ రోజుతోని ఫ్యామిలీ వీక్ అయిపోయింది. ప్రేరణను మీ శ్రీపాది యొక్క కట్అవుట్ను లోపల పెట్టేసేయి అని చెప్తే పాపం తను తయారయ్యి కూర్చున్నది కదా, మొత్తం అంతా తీసేసి దానికి కిస్ పెట్టేసి లిప్స్టిక్ కూడా చేసుకుంది. వెంటనే డోర్స్ ఓపెన్ అయిపోయింది, ఆ కర్టన్స్ ఓపెన్ అయిపోతున్నాయి. సో అన్ఎక్స్పెక్టెడ్లీ కర్టన్స్ క్లోజ్ చేసేసి అక్కడ డెకరేషన్ చేసేసారు. సో స్పెషల్ మిగతాలకైతే సూపర్ డేట్ ప్లాన్ అయితే చేసి ఇచ్చాడు బిగ్ బాస్. బట్ అందులో పెళ్ళి కాని అమ్మాయిలకు చాలా ఫీలింగ్స్ వచ్చేసాయి. సో డేట్ విత్ హస్బెండ్ సినిమా అయితే బాగా వచ్చేసింది. ఇక పెళ్ళి మళ్ళీ ప్లస్ మిగతా వాళ్ళు మేము కూడా మీతో చేస్తామని చెప్తే అట్లా కాదు. ఇక టీ టైం లేదు, అది లేదు, వంటకు గ్యాస్ రావట్లేదు అని చెప్పేసి ఏదో పెద్ద ప్లాన్ చేశారు. ప్రేరణ హస్బెండ్ వచ్చినప్పుడు టీ కావాలి అడుగు, టీ కావాలి కదా అని చెప్పేసి ప్రెషర్ చేసి టీ కావాలని అనిపించేసి తర్వాత టీ పెట్టించేశారు. ఇది ఒక సైడ్గా అయితే ఇక వీళ్ళని ఏడ్పిస్తూ తర్వాత అద్దాల కాడ నిలబడుతూ ఎంజాయ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఇవన్నీ చేస్తుంటే ఇక శ్రీపాద్ మాత్రం కరెక్ట్ చెప్పాడు. కొన్ని విషయాలు మాత్రం కాన్సన్ట్రేట్గా వింటే మాత్రం చాలా ఉంది. నువ్వు కరెక్ట్ చెప్తున్నావు, పాయింట్ టు పాయింట్ చెప్తున్నావు, బట్ చెప్పే విధానం తప్పుగా ఉంది. మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం, మనకు ప్రేరణ చెప్పే పాయింట్లు కరెక్ట్గా ఉంటాయి, బట్ ఆ ప్రేరణ చెప్పిన పాయింట్లు చెప్పే విధానం ఆ లాస్ట్కు పక్కవాడికి కోపం వచ్చేటట్టుగా చెప్తుంది. ఎక్స్ట్రా అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకోవడం ఎంతవరకు సబబు అని అనిపించేసింది. మొత్తానికైతే అక్కడ కిచెన్ టైంను మాత్రం పెంచింది. కానీ అంటే అదే కిచెన్లో ఇక ఎన్ని రోజులు ఉంటావు, నువ్వు ఇంటికి వచ్చినాక 24 hours కిచెన్లో ఇచ్చేస్తాను, కిచెన్ డిపార్ట్మెంటే ఇచ్చేస్తా అని చెప్పేసిండు. నేను రాగానే ఫస్ట్ చెప్పింది కదా, నేను మెగా చీఫ్ని అయ్యాను అంటే నువ్వు వారం రోజులకే చీఫ్ అయ్యావు, నా 7 సంవత్సరాల నుంచి నా లైఫ్కి మెగా చీఫ్ అయిపోయావు అని చెప్పేసి 7 సంవత్సరాల నుంచి పాపం ఎలా భరిస్తున్నాడు. పాపం చిన్నపిల్లగాడు చూస్తే పల్చగా ఉన్నాడు, అందంగా క్యూట్గా ఉన్నాడు. సో ఇద్దరిది మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇక డేట్ చెప్పేసి మొత్తానికైతే చాలా విషయాలైతే కన్వే చేశాడు. మొత్తానికైతే ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి. నువ్వు కప్పు కోసం నాకు యాన్యువల్ గిఫ్ట్గా అంటే ఫస్ట్ యానివర్సరీ గిఫ్ట్గా నాకు కావాల్సింది ఏంటి, కప్పు కావాలి అని చెప్పేసి
చెప్పడం అంటే తను మాట్లాడితే కూడా క్యూట్గా ఉంటుంది కదా. సో క్యూట్గా తన హస్బెండ్తో మాట్లాడితే ఇంకా ఉంటుంది అని అనిపించేసింది. హగ్గులు కిస్సులు ఇవన్నీ కామన్, అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక తర్వాత వీళ్ళిద్దరు కలిసేసి హార్ట్లను బెలూన్స్ను పగలగొట్టే ఒక టాస్క్ వితౌట్ హ్యాండ్స్ విత్ బాడీ. సో దానికి సాక్ష్యంగా మన ఎవరున్నారు, టెస్ట్ తేజ ఉన్నాడు. టెస్ట్ తేజ వాళ్ళిద్దరి మధ్యలో బెలూన్స్ పెడుతుంటే వీళ్ళు 20 ఏంటి 50 అయినా పలగొట్టేట్టున్నారు. మొత్తం బెలూన్స్ పలగొట్టమని పలగొట్టేట్టున్నారు. మొత్తానికైతే ఒకేసారి 2 కూడా పలగొట్టేశారు. సో అంత హాట్గా ఉన్నారు. సో ఒకరి మీద ఒకరికి ప్రేమ, అది అంతే. మొత్తానికైతే 3 వచ్చిన గిఫ్ట్ ఏంటరా అంటే 3 hours కిచెన్ టైం. అంటే ఇది మ్యాక్సిమం అవర్స్ కదా, ఎప్పుడు వచ్చినా 2 hours అట్లా వచ్చేది కదా. సో ఇది 3 hours. ఇక తేజ బాధపడుతున్నాడు. ఫైనల్ వీక్ వచ్చేసింది, ఫ్యామిలీ వీక్ వచ్చేసింది. ఫ్యామిలీ వీక్ అయిపోతుంది. 9 మంది వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. బట్ నేను మాత్రం ఇంకా ఇట్లా ఉన్నాను. బట్ మొత్తానికైతే నన్ను ఇట్లా అన్ని ఎప్పటికి చెప్పుకుంటూనే ఉన్నారు. ఇక రాత్రి పడుకున్నారు. తర్వాత తెల్లారింది. ఎక్స్ట్రా దోశ కోసం గొడవ. అయితే విష్ణుప్రియ ఏం చేసిందంటే తన దోశ తినలేదు కదా. సో మొత్తానికైతే నాకు విష్ణుప్రియ ఒక దోశను నాకు ఇయ్యమని చెప్పేసి మాట్లాడాడు. దాని గురించి చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రేరణ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఆమె కిచెన్ దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు కానీ వేరే వాళ్ళు ఏది డిస్టర్బ్ చేయదు, తను చేసే పని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. అయితే విష్ణుప్రియ తనకు కావాల్సిన దోశను మనం తినమని చెప్పింది. అంటే మనకి కొంచెం బాధ వేస్తే ఎక్కువ తింటాడు కదా. అవినాశిని ఏంటంటే యష్మి యొక్క దోశ తినడానికి రెడీగా ఉన్నాడు. ఈ నిఖిల్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళది తినేసేసిన తర్వాత ఫైనల్గా నాకు ఇచ్చేయని చెప్పేసి నాకు కంటిన్యూ ఒకరి తర్వాత ఒకరు కాదు, కంటిన్యూ 2 దోశలు ఒకేసారి తినేస్తా అని చెప్పేసి చెప్పడంతో ఫస్ట్ నీకు ఫ్రెష్గా నేను ఫ్రెష్గా పోషిస్తుందా అని చెప్పేసి అంటే ఈయన లేదు. మొత్తానికైతే ఆ దోశను తీసుకొని వెళ్ళిపోయినాక ఇప్పుడు ఒక మాట అనడం మాత్రం తప్పు అనిపించింది. ఏంటంటే కిచెన్ డిపార్ట్మెంట్లో ఉంటూ ఎక్స్ట్రా దోశ తీసుకుపోయిండు, వద్దు ఉండాలి అని చెప్పేసి మాట్లాడింది. సో అది ప్రేరణ దగ్గర ఉన్నదంటే పని మొత్తం చేసేస్తుంది, కానీ లాస్ట్కి ఒక చిన్న రాయి వస్తుంది అన్నట్టు. ఆ రాయి వల్ల జరిగే పొరపాట్లు చాలా పెద్దగా నామినేషన్ దాకా వెళ్తాయి. ఇక రేపు నామినేషన్స్ డే అంటే రేపు అంటే ఎల్లుండి ఇంకా ఏమున్నది, ఇక 2 days. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం. ఎవరు పోతారు ఎవరు ఉంటారో మనకు ఆల్రెడీ క్యాల్కులేషన్ అయితే ఉంది. సో వెళ్ళిన తర్వాత తనకు మాత్రం ఖచ్చితంగా ఫుల్ నామినేషన్లు పడతాయి. తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇన్ని రోజులకు తెలిసిందన్నట్టు కిచెన్ ఈజ్ ద డేంజరస్ ప్లేస్ ఇన్ ద బిగ్ బాస్ ఇన్ ద హౌస్ అని చెప్పేసి నన్ను బాత్రూంలోకి పంపించేసేయండి అని చెప్పేసి. మరి నువ్వు మెగా చీఫేనే, నువ్వు అసలు యాక్చువల్లీ అక్కడ ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు డైరెక్ట్గా నువ్వు వెళ్ళేసి ఎక్కడ ఉండాలా, బాత్రూంలో కాడ ఉంటే కరెక్ట్ సరిపోయేది కదా. నేను ఇక కిచెన్ దగ్గరికి రాను అని చెప్పాను. ఎందుకంటే తను రాను అని చెప్పడం కారణం ఏంటంటే శ్రీపాద్ వల్ల తను ఆ డిసిషన్ తీసుకుంది. తర్వాత ఇక తేజకు రోహిణికి లవ్ పెట్టేసి ఆ బెలూన్స్ పంపించేసి అది బెలూన్తో ఆడుకుంటుంది కదా రోహిణి నిన్నటి నుంచి. సో నీకోసం పంపిస్తున్నా అని చెప్పేసి తేజతోని ఒక పాట వేసుకోమని చెప్పేసి ఒక పాట వేశారు. సో డ్యాన్స్ వేసిన తర్వాత దానికి మంచి షేపులు తయారు చేసిండ్రు, దాని గురించి డ్యాన్స్ వేశారు. మొత్తానికైతే అది కొంచెం హ్యాపీగానే జరిగిపోయింది. ఈ ఒక టైల్స్ కంపెనీ ఏదో విట్రోస్ టైల్స్ వాళ్ళు వచ్చేసి ఒక చిన్న కాంటెస్ట్ని పెడితే దాంట్లో అయితే నిఖిల్ అండ్ అవినాష్ గెలిచేశారు. తర్వాత మెగా చీఫ్ దానికి పెట్టేసి తేజ్ అందరూ ఫ్యామిలీస్ వచ్చారు, మీరు అంత ఉత్సాహంగా ఉన్నారు అన్నగానే అక్కడ ఏడుతూనే ఉన్నాడు. సో మొత్తానికైతే ఏడ్చుకుంటూనే ఉన్నాడు ఎవరు, తేజ నువ్వు తప్ప మిగతా వాళ్ళందరూ మెగా చీఫ్ కంటెండర్ అయిపోతున్నారు. అంటే మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, తేజను తప్ప మిగతా వాళ్ళందరినీ సెలెక్ట్ చేయండి అని చెప్పేసి. సో మెగా చీఫ్గా నువ్వు అవసరం లేదు అని చెప్పేసి మాట్లాడిందంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే ఇక మెగా చీఫ్ కంటెంటెంట్ నుంచి పక్కకు తప్పుకున్నట్టే. తనకు ఉన్న పనిష్మెంట్ కావచ్చు మొత్తానికైతే. ఇక తర్వాత ఏంటంటే మెగా చీఫ్ దానికి ఏంటంటే చిక్కుముళ్ళు తీసేసి మెగా చీఫ్ అనే పేపర్స్ను అక్కడ స్టిక్ చేయాలి. అందరికంటే ముందు అవినాష్ మాత్రం పర్ఫెక్ట్గా చేశాడు అన్నట్టు.
కానీ కాకపోతే అందరు ఏంటంటే పృథ్వీ గెలుస్తాడు, ఎందుకంటే దగ్గర ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు, లేకపోతే మన వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికంటే మధ్యలో ఎక్కడో అవినాష్ చాలా ఫాస్ట్గా వచ్చాడు, చాలా ఫాస్ట్గా చిక్కులు తీశాడు, చాలా ఫాస్ట్గా అక్కడ పెట్టేశాడు. మళ్ళీ సేమ్ స్పెల్లింగ్స్ కూడా మిస్టేక్ కాకుండా పెట్టాడు. కాకపోతే ఏంటంటే అక్కడ ఏమేమి స్పెల్లింగ్ ఉందో ఆ స్పెల్లింగ్ అక్కడ పట్టించడం కాబట్టి పెద్ద ప్రాబ్లం. కానీ రాయమంటే నాలాంటి వానికి మనకి ప్రాబ్లం అవుతుంది, కానీ మిగతా విషయాల్లో అయితే అది ప్రాబ్లం ఏం కాదు అని అనిపించేసింది. తర్వాత రోహిణి, అవినాష్ వీళ్ళు ముగ్గురు కూడా ఏంటంటే పాయింట్స్ మాత్రం సేమ్ ఉంటాయి అని చెప్పేసి మన ఎవరు నబీల్ చెప్తున్నాడు ప్రేరణతోటే. సో ముగ్గురిది సేమ్ పాయింట్లు ఉంటాయా అంటే కాదు కదా, ఎందుకంటే టేస్టీ తేజేది ఒక వర్షన్ ఉంటుంది. కాకపోతే రోహిణిది వీళ్ళిద్దరిట్లో ఎవరినో ఒకరి ఫాలో అవుతుంది అంటే మాత్రం ఒప్పుకోవచ్చు. కానీ వీళ్ళది ముగ్గురిది డిఫరెంట్ అంటే డిఫరెంట్ అవినాష్ది తూర్పు అయితే మన టేస్టీ తేజది పలవడ అయిపోయి ఉంటుంది, అట్లా ఉంటుంది వాళ్ళది. ఇక మొత్తానికి అయితే ఇట్లా ఉంటుంటే ఇక మొత్తానికి తర్వాత ఇంట్లో అందరు పడుకున్నారు, ఈయన ఏడ్చుకుంటూ కూర్చొని ఇక కిచెన్ క్లీన్ చేద్దామని చెప్పేసి లోపలికి పోయి కిచెన్ క్లీన్ చేస్తా అంటే టెలిఫోన్ రింగ్ అయిపోయింది అన్న. టెలిఫోన్ రింగ్ కాగానే ధనా ఉరికొచ్చేసిండు. ఇక ఫోన్ ఎత్తేసి హలో అనగానే అయ్యో నానా నేను రావట్లేదు, బాధపడుతున్నావు కదా, నువ్వు బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాం అని చెప్పేసి ఇదంతా ఏదో సొల్లు చెప్తుంటే ఆ సొల్లు చెప్పుకుంటూనే డోర్ మాత్రం ఓపెన్ అయింది. డోర్లో నుంచి వాళ్ళ మదర్ రాగానే చూడాలి ఫుల్ ఏడుపులు. నిజంగా కూడా మాకు చాలా బాధ అనిపించేసింది. 3 రోజుల నుంచి తెలిసిన అంటే వాళ్ళ మదర్ వస్తుంది అని తెలిసినా కానీ ఆయనను పీడించినంత పీడన ఎవరు పెట్టలేదు. అందుకే సింపతి కూడా వర్కౌట్ అయిపోయింది. మొత్తానికైతే ఈయన ఇక వాళ్ళ మదర్ని తీసుకొచ్చేసుకున్నాడు. మదర్ని తీసుకొచ్చేసి తర్వాత ఏంటంటే వాళ్ళ మదర్తో ఏం చెప్తున్నాడంటే ఇక నేను ఆడేది ఏంటి ఎట్లా ఉంటుంది అంటే అందరినీ తనంతట తానే పోయి పరిచయం చేసుకుంది. ఈయన ఈ సంతోషంలో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. తర్వాత వీళ్ళ మదర్ తోటి వచ్చేసి నేను ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు అంటే నువ్వు ఇంతగానో వాడతావు మాకు తెలియదు నాన్న, నీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది, సో నువ్వు ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది కదా అని చెప్పేసి నీ ఆటను మాత్రం గివ్ అప్ ఇయ్యకు, నువ్వు ఇప్పటివరకు ఏదైతే ఆడుతున్నావో అది మాత్రం కంటిన్యూ చెయ్యి అని చెప్పేసి మాట్లాడాడు. బట్ ఇంకొంచెం నేను చెప్పాల్సింది ఏంటంటే ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ని పెంచాలి, ఇంకో కొంచెం అవన్నీ కొన్ని మార్చుకుంటే బెటర్. ఇప్పుడు ఏంటంటే పక్క వాళ్ళను మ్యానిపులేట్ చేయకుంటుంటే బెటర్ ఏమో అని అనిపించేసింది. మొత్తానికైతే ఇక ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఈయన చెప్పాడు అన్నట్టు, నేనైతే సక్సెస్ఫుల్ కావడానికి కారణం బిగ్ బాసే, మా అమ్మని ఇక్కడికి తీసుకురావాలనుకున్నాను, తీసుకొచ్చేసాను, నేను సక్సెస్ అయిపోయాను అని చెప్పేసి ఇంత పెద్ద హిస్టరీ చదివాడు. సో ఇది విన్న తర్వాత రోహిణి మైండ్ బ్లాంక్ అయిపోయింది మొత్తానికైతే. తర్వాత ఇక తను వచ్చేసి ప్రేరణకు సారీ చెప్పడం, అంటే ప్రేరణకి ఎందుకు సారీ చెప్పాడంటే పొద్దుగాల దోశ గురించి కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంటే అసలే డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు పిల్లగాడు. ఆ డిసప్పాయింట్మెంట్లో ఆమె ఏదో అంటే ఈయన ఏదో అర్థం చేసుకొని ఇష్టం ఉన్నట్టుగా కొంచెం ఆలోచన జరిగింది. తర్వాత వచ్చేసి సారీ చెప్పేశాడు. సారీ చెప్పిన తర్వాత ఓకే అని చెప్పేసి అయిపోయిన తర్వాత ఇక వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అయితే వాళ్ళ మదర్ వచ్చేటప్పుడు చికెన్ వెజ్ బిర్యానీ మళ్ళీ ప్లస్ ఇంకోటి ఏంటిది ఆలు బిర్యానీ 2 తీసుకొని వచ్చింది. బట్ ఆ టేస్ట్ ఎప్పటికీ చూడలేరు అని చెప్తే అది మాత్రం చాలా టేస్ట్గా ఉన్నట్టుంది. మనం కార్తీక మాసం కాబట్టి మనం దాని గురించి చికెన్ గురించి మాట్లాడుకోలేము, తినలేము, తాగలేమని చెప్పేసి మనం కూడా చెప్తున్నాం కాబట్టి సో ఎటువంటి ఉండేది ఉంటే ఎవరు కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో తినరు కాబట్టి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందుకు మాత్రం హ్యాపీగా ఉంటుంది. ఇక మొత్తానికైతే ఇదంతా అయిపోయిన తర్వాత రోహిణిను వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళందరికీ ఫుడ్ వచ్చింది, అందరికీ కూడా షేర్ చేసుకోవాలని ఉంటుంది, కానీ వాళ్ళు అడగకుండానే చేయకుండానే పెట్టేసుకున్నారు అని చెప్పేసి మాట్లాడుతుంది. అరే నాన్న మన కొట్లాటలు అయ్యేదే ఫుడ్ గురించి, సో ఫుడ్ గురించి అలాంటిది ఫుడ్ గురించి గొడవ జరుగుతున్నప్పుడు ఫుడ్ ఎట్లయినా గొడవ జరుగుతూనే ఉంటాయి. కరెంట్ పోయింది, సో ఇక్కడికి వీడియోని ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా వీడియోస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి. మా